ప్రాణం పోయిన తాను కాంగ్రెస్ పార్టీలో చేరనని కావాలని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రైతుల దీక్షలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రుణమాఫీ చేయాలని, ఎకరానికి 25,000 పంట నష్టపరిహారం చెల్లించాలని, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బ్యూరెస్ తప్పిదాల వల్లే తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఒక్క హామీని అమలు చేయలేదని, రుణమాఫీ, రైతు బంధు, అభయహస్తం లాంటివి ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరెంత మంచిగా బాగా నాలెడ్జ్ ఉన్న ప్రెస్ రిపోర్టర్, నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రెస్ రిపోర్టర్లో మీరు అత్యధిక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మీరు అత్యధిక ఎక్కువ చదువుకుంది కూడా మీరే. ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు సింపుల్గా మేమేం చెప్పనక్కర్లేదు. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఒక IMD డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఒక చిన్న రిపోర్ట్ ఉంటుంది, ఎట్లా వర్షాలు పడినాయని చెప్పి. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రస్తుత నాయకత్వం బాధేస్తూ ఉంటుంది. IMD కాదు, మేమే చూసినాం ఇక్కడ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మా చెరువులు తెగిపోయినాయి పోయిన వర్షాకాలంలో. మన ఇళ్లలోకి వర్షాలకు నీళ్ళకు ఓవర్ఫ్లో వచ్చి నీళ్ళలోకి వచ్చి అంత భయంకర వర్షాలు పడితే ఇలా ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు. కరువు వచ్చింది పోయినసారి కాబట్టి నీళ్ళు ఒకటి. రెండోది, కాళేశ్వరం దగ్గర ఇవాళ కూడా కాళేశ్వరం దగ్గర ఇవాళ ఏప్రిల్ 2nd వీక్లో 5,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. కేవలం ఒక్క పిల్లర్ని నువ్వు ఒక చిన్న కాఫర్ డ్యామ్ కట్టేసి, లేకపోతే చిన్నగా ఇటుక పిల్లలు పెట్టినా సరిపోయేది. ఇప్పుడు అంతా ఈ మిగతా వాటర్ని సేవ్ చేసుకొని పంపు చేసుకుంటుంటే అసలు ఏమాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర 50 TMCల నీళ్లు మొత్తం అక్కడ వదిలేసినారు కాళేశ్వరం. 50 TMCల నీళ్ళు అంటే మొత్తం రాష్ట్రానికి ఈ పంటకు నీళ్లు సరిపోయేంత నీళ్ళు. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చెప్పేసి రైతులని చంపుతున్న ప్రభుత్వం ఇంకెక్కువ ప్రభుత్వం ఉంటుంది. ఒక నాయకుని మీద కోపం ద్వేషంతో ఒక నాయకుడిని చిన్నగా చూపెడదామని చెప్పి రైతులను 2 మందిని పొట్టబెట్టుకున్న నాయకత్వం ఇంకా ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలో ఉండదు, భవిష్యత్తులో రాదు. ఇలాంటి ముఖ్యమంత్రి రాడు ఏ రాష్ట్రానికి. చరిత్రలో ఇంత తప్పు చేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు ఈ ముఖ్యమంత్రి. కరువు రాలేదు, పోయిన ప్రభుత్వం ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కడితే అక్కడి నుంచి నీళ్లు పంపు చేసుకునే చేతగాక పోయిన ప్రభుత్వం చేయబట్టి కరువు వచ్చింది. సిగ్గులేని మాటలు మాట్లాడచ్చు ఎవరన్నా దయచేసి ఆలోచన చేయండి. పోయిన ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తుంది మీకు, మేము కావాల్సే మాకు ఇప్పచెప్పండి, ఈ రోజు కూడా మేము నీళ్ళు పంపు చేస్తాం. రేపో మాపో 12 మంది కాంగ్రెస్ మీ ఎమ్మెల్యేలు, BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కానీ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. 12 మంది, ఆ 12 మందిలో మీరు ఉన్నారని మేము అనుకోవచ్చా? చూసినారా మా ప్రెస్ మిత్రులకు కూడా ఏం ఆనందం కలుగుతుంది. వాళ్ళు రైతుల సమస్యలు పడతలేవు, మంచినీళ్ళ సమస్యలు పడతలేవు, సాగునీరు సమస్యలు పడతలేవు. పిల్లగాళ్ళ మా అమ్మలకి ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఏమంటే ఎవరు అడుగుతలేరు. మా అమ్మలకి ఇవ్వాల్సిన సిలిండర్ ఏదంటే ఎవరు అడుగుతలేరు. ఈ పనికిరాని లీకులు